నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. సరిగ్గా ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి, అంటే అందరూ అంటారు ఇది అక్రమ అరెస్టు, లేని ఒక స్కామ్ ని సృష్టించి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, మరి ఆ కేసు ఎంతవరకు వచ్చింది, ఆ రోజు జరిగిన అరెస్ట్ పార్టీకి ప్లస్ పాయింట్ అయిందా, మైనస్ అయిందా, రాష్ట్రంలో ఎలాంటి మార్పులు జరిగాయి, ఎందుకు బాబు గారి అరెస్ట్ గురించే మాట్లాడాల్సి వస్తుందంటే, అంతకుముందు కూడా మనం అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ చూసాము. ఇలా టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అరెస్టులు ఒకదాని తర్వాత చూస్తూ వచ్చాం. మరి వాటి ఇంపాక్ట్ ఎంతవరకు పడింది ప్రజల మీద అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సరిగ్గా ఇదే రోజు అంటే 2 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారిని ఇంటి నుండి అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ అరెస్ట్ ఇంపాక్ట్ రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు మీద ఎంత పడింది? 2023 సెప్టెంబర్ 9 అర్ధరాత్రి ఆయనకి అరెస్ట్కి తెగబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. అత్యంత నీచంగా, క్రూరంగా, దుర్మార్గంగా, అరాచకంగా, చట్ట రాజ్యాంగ వ్యతిరేకంగా ముందుకెళ్ళారు వాళ్ళు. అయితే అంతకుముందు 19 నుంచి 19, 20, 20, 21, 21, 22, 23 ఈ 4 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంగా ఆయన ప్రతి కార్యక్రమం, ప్రతి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంగా ఉంది. రావటం చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక పెట్టి ప్రజలను ఎలాగైతే కలుసుకుని వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటివి రిలీజ్ చేస్తా, వాళ్ళు ఇవన్నీ చేస్తా ఒక దర్బార్ నిర్వహించేవాడు. అది కూలగొట్టించాడు. అవును, అది కూలగొట్టించి ఆ రబ్బిష్ అంతా అక్కడే ఉంచి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఆయన కళ్ళబడేలాగా అక్కడే ఉంచాడు. అంటే మానసికంగా కూడా వేధించాలనుకున్నాడు. ఆయన కసి తీరలా. నెక్స్ట్ అమరావతి. చంద్రబాబు నాయుడు గారు పదే పోలవరం, అమరావతి గురించి మాట్లాడేవారు కదా. అమరావతి అనే రాజధాని నిర్మాణం, భూ సమీకరణ, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారు, ఆయన క్రెడిబిలిటీ, ఆయన అభివృద్ధి కాముకుడు, అభివృద్ధి చేస్తాడో ఆయన నమ్మేరు జనం, అలాంటి అతనికి తేళ్లు జెర్లు పాకేసి అంచేత అమరావతిని సర్వనాశనం చేసేయాలనుకున్నాడు. 3 రాజధానుల పేరిట అమరావతిని నేలనేసి కొట్టేసాడు. శ్మశానం అని, ముంపు ప్రాంతం అని, ఎడారని రకరకాలుగా తన మంత్రివర్గ సభ్యుల చేత మాట్లాడించి ఎంతకు తెగబడ్డారంటే రోడ్లు తవ్వుకుని వెళ్ళిపోతుంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈ భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి దొంగిలిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు నోరు వదిలేసి చూసింది. చాలా దారుణం అన్నమాట. అంటే రోడ్లు తవ్వేసుకుని ఆ మెటీరియల్ పట్టిపోయారు. నిర్మాణ సామాగ్రి, నిర్మాణ సంస్థలు ఉంటాయి కదా, కాంట్రాక్టర్స్, వాళ్ళ నిర్మాణ సామాగ్రిని దొంగిలించగలిపారు. వాళ్ళ నిర్మాణం కోసం చిప్స్, ఇసుక నిలబెట్టుకుంటారు కదా, అవన్నీ వాళ్ళకి ఎవరికి కావాల్సింది పట్టిపోరు, దోసుకెళ్ళిపోయారు. ఇవన్నీ జరుగుతున్నా కానీ ఆ యంత్రాంగం అంతా చూస్తూ వరకున్నారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి భూములు ఇచ్చిన వాళ్ళని, ఈ అమరావతి వస్తుందని, అమరావతి ఒక ప్రైడ్ అనుకున్న వాళ్ళందరినీ మానసికంగా వేధించాలనుకున్నాడు. వేధించాడు. రోజుకో రకంగా హింస పెట్టేసేవాడు. వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళ పేక గొంతు నొక్కాడు. అరాచకం చేశారు, దాడులు చేశారు, దుర్మార్గం చేశారు. ఆఖరికి నకిలీ పోలీసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేయించాడు. వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళడానికి ఆధార్ కార్డు చూపించాల్సి వచ్చింది. ఇంకంతకన్నా నిర్బంధం ఉండదు. అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ప్రకటించాడు. మెల్లమెల్లగా స్టేట్ అంతా అమలు చేయడు. సెక్షన్ 30 అది తీసుకొచ్చాడు. ఈ లోపల కరోనా వచ్చి పడిపోయింది. ఇంకా అతనికి అవకాశం వచ్చేసింది. కరోనా వంక పెట్టి సెక్షన్ 30 అమలు చేస్తా ప్రతిపక్షాలు గొంతు నొక్కాడు. ఈ లోపల అతను అన్ని అరాచకాలు చేస్తూ ఉండేవాడు. ఆవు చేల మీద తోడగట్టున మీదుగా ఇతను ఎలా అరాచకంగా ఉన్నాడో వాళ్ళ గ్యాంగ్ మొత్తం అరాచకంలో దిగిపోయారు. కార్యకర్తలు వేధించాడు, నాయకులను వేధించాడు, అరెస్టులు చేశాడు, అక్రమ కేసులు పెట్టాడు, జైలు పాలు చేశాడు. అంటే ఎడాపెడా మీద పడిపోయాడు అందరి మీద. ఫస్ట్ టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ప్రాజెక్ట్స్ ఉన్నాయో, కళల ప్రాజెక్టులు, వాటి మీద. నెక్స్ట్ కులం మీద పడ్డాడు. అదైన వెంటనే ఇది అయిపోయిన తర్వాత శుభ్రం నాకేసిన తర్వాత ఏమన్నాయని చూసుకుంటారు కదా, అలాగా అతను కావాలి రావాలనుకున్న వాళ్ళ మీద పడ్డాడు. అది అయిపోయిన తర్వాత వ్యాపారస్తులు, అలా ఒక్కో సెక్షన్ కొట్టుకుంటూ వచ్చేసాడు 5 ఏళ్ళు. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారు కానీ వీళ్ళ పోరాటం ఎక్కడ ఆగలేదు చూసుకో. ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనికిమాల పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళు నిజంగా కార్యక్షేత్రంలో ఒక రకంగా యుద్ధం చేశారు. వాళ్ళు ఏదైనా కార్యకర్త కష్టమైతే లోకేష్ వచ్చేవాడు, అతను రాకుండా నిర్బంధించేవారు.
ఊళ్ళకు ఊళ్ళు తిప్పేవారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బస్సులు ఎక్కించి తిప్పుతూ ఉండేవారు. ఎక్కడ దింపాలో తెలియక ఏ స్టేషన్లో పెడుతున్నారో తెలియదు, ఆ స్టేషన్ దగ్గర జనం జమ అయిపోయేవారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు గెలిచిన తర్వాత సంవత్సరం లోపలే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పాత 13 జిల్లాల్లో 10 జిల్లాలు పర్యటించాడు. అమరావతి బేస్ మీద విపరీతం జనసందోహం వచ్చింది. దెబ్బ అయిపోయినరా బాబు, మనం ఒక పనివాడిని వదులుకొని పనికి మళ్ళీ తెచ్చుకున్నాం నా వాళ్ళే అనుకున్నారు. 2019 చివరికే. మీకు కావాలంటే చూడండి, సెలెక్ట్ కమిటీకి ఇచ్చారు. ఇది 2020 జనవరి 26 ప్రాంతంలో, ఎప్పుడో 27 ప్రాంతంలో సెలెక్ట్ కమిటీకి ఇచ్చారు. కౌన్సిల్లో పెద్ద గలాట జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన తర్వాత రాష్ట్రం అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతం అయితే పండగ చేసుకున్నారు. అంటే అప్పటికే అతని మీద ఒక రకమైన, ఎందుకంటే కారణం ఏంటంటే ఇసుక దెబ్బ కొట్టేశాడు, ఇసుక పాలసీ మార్చాడు, ఆ నిర్మాణ రంగం కుప్పగూలిపోయింది, దాని మీద ఆధారపడ్డ వాళ్ళందరూ రోడ్డెక్కేశారు, ఆత్మహత్యలు కూడా చేసేసుకున్నారు, ఉపాధి కరువైపోయింది. ఇంకో పక్క మద్యం పాలసీ మార్చాడు, రేట్లు పెంచేసాడు, ఓ పక్కన ఉపాధి లేదు, దానికి అలవాటు పడిన వాళ్ళకేమో రేట్లు అందుబాటులో లేవు, ఇక వాళ్ళ గతి అసలు వర్ణనాతీతం. ఇంకోటి పక్కన ఏంటంటే నాసిరకం మద్యం, హెల్త్ పాడైపోవడం, ఈ లోపల కరోనా రావటం, ఇంకా రకరకాల ప్రజల మీద భయంకరమైన దాడి జరిగిపోయింది. ప్రకృతి కూడా దాడి చేసింది. ఇతను ఇలా చేస్తుండే భూమి మీద పడ్డాడు, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఎక్కడా తగ్గలే చంద్రబాబు గారు. ఎప్పటికప్పుడు ఆయన పర్యటనలు చేస్తూ ఉన్నాడు. ఈయన ఆపుతాను ట్రై చేస్తూ ఉన్నారు. వైజాగ్లో ఆపారు, రేణిగుంటలో ఆపారు, రామతీర్థం వెళ్లకుండా ఆపారు. ఈ లోపల హిందువుల మీద దాడులు, హిందూ మత విశ్వాసాల మీద దాడులు, రథాలు తగలబెట్టడం, దేవీ దేవతలకు అపచారం, ఇలాగే ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ దుర్మార్గం చేశారండి. ఈ క్రమంలో ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి ఏమంచనా వేసాడంటే మొత్తం పార్టీ మూసుకెళ్ళిపోవాలనుకున్నారు. ఆయనకి ఇంకా కొంతమంది కూడా ఆశ ఉంది, ఈ దుకాణం సర్దేసుకుంటారు ఏమో అండి పక్కన కేసీఆర్ గారికి వీళ్ళందరికీ. అది జరగల. పార్టీ మొత్తం ఖాళీ అయిపోయి 23 మందిలో 2-3 పోయారు. మిగతా వాళ్ళని కూడా లాగేద్దామని ప్లాన్ వేసారు. వాళ్ళంతా వాళ్ళే వచ్చేస్తారు, ఇంకా ఎవ్వరు రాలా. ఇతను ఎప్పుడైతే టైట్ చేసాడో వాళ్ళు ఇంకా బిగిసిపోయారు. కాపురం చేసే కాళ్ళు గోళనాడు తెలుస్తుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎవరిని చూసి కాస్త బుర్ర, బుద్ధి, వివేకం, విజ్ఞానము, బుర్రలో గుజ్జు ఉన్నవాడు వీడి పని అయిపోతారు, వాడి గ్యారంటీగా మళ్ళీ రాడు అనుకుని అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకుని ఇంకా బీసిపోయారు. ఇలాంటి ఏమీ తెలియని బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు మద్దాలగిరి, వాళ్ళమైన వంశీ, వాసుపల్లి గణేష్ ఇలాంటి వాళ్ళు పోయారు. దాని ఫలితం వాళ్ళు అనుభవించారు. ఇంక ఏది సాగట్ల. చంద్రబాబు నాయుడు గారిని ఎలాగ అడ్డుకట్టేసినా ఆగట్ల. ఇక ఆఖరి అస్త్రంగా ఏం చేశాడంటే ఎన్నికల దగ్గరికి వచ్చేస్తున్నాయి. అతను లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంత దుర్మార్గం చేసినా తట్టుకున్నారు. ఇంకోసారి అయితే ఆ ఛాన్స్ ఇవ్వకుండా మేమానేసాం అన్నారు వీళ్ళు, ఎలక్షన్లో పాల్గొకుండా. అది ఏం చేస్తాడు, ఒంటి చేతులు తప్పట్లు కొట్టలేడు కదా. అసలు అతను ఊహించని దెబ్బ అది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలను బాయ్కట్ చేయడం అంటే, మామూలుగా అయితే ఎన్నికలు బాయ్కట్ చేస్తే యుద్ధక్షేత్రం నుంచి పారిపోవడం అనాలి అందరూ. ఆయన ఎప్పుడైతే బాయ్కట్ అన్నాడో వాళ్ళకి తగిలింది దెబ్బ. ఇలాగ ఒకదాని వెనకాల ఒకటి అతనికి జగన్మోహన్ రెడ్డి పై చేయి కింద కనిపిస్తున్న వైనాడు కుప్పం, వైనాడు 175 ఎన్ని మాట్లాడుతున్నా కానీ అతని కళ్ళు మూసిపోయి పొరలు గమ్మేసి ఉన్నాయి. ఆ చుట్టూరు దెడిగట్టేశారు. అంటే ఒకవేళ ఎవరిని చెప్పినా వినడానికి అతను, ఇప్పుడు మూర్ఖుడు మనసు రంజం చేయలేడు అవడం. చివరి ఇసుమ నుంచి తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపచేయజాలమే అంటారు. అంటే ఇటువంటి మూర్ఖుడికి ఎన్ని చెప్పినా అర్థం అవుతా. అలాగే అతను ఎవడో ఒకళ్ళిద్దరు చెప్పడానికి ట్రై చేసినా కానీ వాళ్ళు దూరంగా తోసేసాడు. ఫైనల్గా ఎవడో చెప్పుంటాడు, మన ఈ పార్టీని మూసేయించాలంటే టార్గెట్ పెద్దది పెట్టాలి. ఓ పక్కన లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, అలా దూసుకొచ్చేస్తున్నాడు. అతను పాదయాత్ర బ్రేక్ పడాలి, చంద్రబాబు నాయుడు గారి పర్యటన బ్రేక్ పడాలి, ఆ పార్టీ కకావికలం అయిపోవాలి, కేడర్ అంతా డిమోరలైజ్ అయిపోవాలంటే పెద్ద ఆయన లోపలేస్తే బింబిలెత్తిపోతారు వీళ్ళని ప్లాన్ వేసాడు. అంటే ఇంకా అందరి ఆశ అయిపోద్ది. ఏమవుద్ది, ఎన్నికల ముందు వీళ్ళని బెంబెలెత్తి ఇచ్చేయాలి. పార్టీ నిజంగానే అతని ప్లాన్ ఒక రకంగా వర్కౌట్ అయ్యి ప్లానే. ఎందుకంటే పార్టీ హెడ్ని బయట రాకుండా పెట్టేస్తారు, రకరకాల కేసులు పెట్టారు. అంటే దొంగ కేసులే కదా. జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా ఆశాజనకంగా లేవు తెలుగుదేశం పార్టీకి. లేకపోతే మీరు చాలా మంచివారండి, మీరు తప్పు చేసి ఉండరు అంటాను, టపాల్మని రిమాండ్ అడిపోవటం ఉన్నాయి. వ్యాఖ్యలు, తీర్పులు డిఫరెంట్గా వచ్చినాయి. వాళ్ళ చట్ట ప్రకారం ఆ కేసులు పెడితే అలా జడ్జిలు అలాగే చేయాలి. అంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేయడం, అది పెట్టవచ్చా పెట్టకూడదా ఇప్పుడు అడుగుతున్నారు. నోటీస్ ఇచ్చారా, నోటీస్ ఇవ్వకుండా ఎందుకు తీసుకొచ్చారు, ఇలాంటి మాటలు అప్పుడు ఏమైపోయినా తెలియదు. పోలీసులు కానీ ఆయన అరెస్ట్ చేసిన విధానం కానీ, ఆ అరెస్ట్ చేసిన విధానం విన్న జడ్జి గారు ఏం చేయాలంటే మామూలుగా అయితే బుద్ధి ఉందటరే అదవలారా మీరు అని చెప్పాలి, గొడవ చేయండి అనాలి. అలాగే అన్నారు కొంతమంది జడ్జిలు. ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయారు చాలామంది. వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్లో డిటైన్ చేస్తేనే గోడకుచ్చి వేయించారు డీజీపీ చేత. అలాంటి వాళ్ళు తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిందారు మొదలెట్టారు. ఇది ఇంకో బ్యాచ్ వచ్చింది తర్వాత. ఏదైనా మాట్లాడితే వివాదం అది ఇది అంటారు కానీ జరిగిన దుర్మార్గం అది. 53 రోజుల పాటు జైల్లో ఉన్నాడు ఆయన. లోకేష్ గారు పాదయాత్ర మానేసి గొడవ చూసుకున్నాడు. వాళ్ళంతవరకు సక్సెస్ అయ్యారు కదా. లోకేష్ గారు పాదయాత్ర అయిపోయింది,
చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయి జైల్లో ఉన్నారు. వాళ్ళ శ్రేణులని ఆందోళన ఉన్నాయి, రోజుకు రకం వార్త. ఇంకా కేసులు పెడతారంట, భువనేశ్వర్ గారిని అరెస్ట్ చేస్తారంట, లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారంట, బ్రహ్మణి గారిని అరెస్ట్ చేస్తారంట, హెరిటేజ్లో లెక్కలు లేవు, వీడికి పని ఏంటి హెరిటేజ్ లెక్కలు, ఇలాంటివన్నీ వాళ్ళు ఇష్టం అన్నట్టు. అవును. వాళ్ళకి అనుకూలంగా ఉండే అనలిస్టులు, వాళ్ళ బ్యాచ్, సోషల్ మీడియా వాళ్ళు రకరకాల కామెంట్లు టీడీపీ శ్రేణులను చాలా బలహీనపరిచేలాగా వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి. అప్పుడు ఈ కేసులో హెరిటేజ్ ను కూడా లాగారు కదా సార్, అంటే నిధులు ఇక్కడికి మళ్లించుకున్నారు అని చెప్పి. ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారు తలసారిగా దూకోలేదని కూడా కేసు పెడతారు వాళ్ళు. ఇంకా ఏది దొరకకపోతే పెడతారు కేసు. సార్ ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన బయటకు రావడానికి లోకేష్ గారి పాత్ర ఎలాంటిది? అంటే మేము మీడియాలో విన్న దాని ప్రకారం మొదటిసారి లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళింది తండ్రి కోసం అని చెప్పేసి. అంటే మీకు ఏమవుద్దంటే అండి, కొన్ని భావోద్వేగ సన్నివేశాలు చూసాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేయాలి. ఆయన వయసు రీత్యా నంద్యాల నుంచి ఇక్కడ వరకు బై రోడ్ తీసుకొచ్చారు. సాధారణ జగన్మోహన్ రెడ్డి అది కోరుకుంటాడు, ఎందుకంటే దారి పొడుగునా విధ్వంసం చేసుకుంటూ వెళ్ళొచ్చు, జనాలు గ్యాదర్. చంద్రబాబు నాయుడు గారు దానికి రివర్స్ కదా, మీరేం గొడవ పడకండి తమ్ముళ్ళు, అడ్డం రాకుండా పోనామని అన్నాడు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఏ పని మీద వేరే పని మీద వచ్చాడో, దీనికోసం వచ్చాడో తెలియదు, ఆయన ఆపేశారు. అవును, వైజాగ్ ఆయన ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. అదొకటి. కోర్టు దగ్గర ఈయన విచారణ, తెల్లవారులు విచారణలో ఉన్నాడు ఆయన. ఆ కోర్టుకు హాజరుపరిచే లోపల ఆయన్ని వైద్య పరీక్షల పేరిట, విచారణ చేస్తా కూడా ఒక విలేకరిని చూసి ఫోటోలు తీసి బయటకు వదిలి ఆయన అలా మూల కూర్చొని ఉంటే దిగాలుగా వీళ్ళందరూ వచ్చి కలవటం, అది ఇది ఒక రకమైన భావోద్వేగ సన్నివేశాలు. ఆఖరికైనా క్షణం ఉత్కంఠగా నడిచింది ఆ విచారణ అంతా. ఈ లోపల 17A క్వాష్ చేసేయాలి కేసు అనేటువంటిది వచ్చింది. వాళ్ళు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి, మాజీ ముఖ్యమంత్రిని. అది తీసుకోలేదు, క్వాష్ చేయలేదు. అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది, హైకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇక రకరకాల రాజమండ్రి తరలించారు. ఆ 48 గంటలు ఏదైతే ఉందో జనాల్లో ఒక రకమైన షాక్ గురయ్యారు. దిగ్భ్రాంతి అంటారు కదా, ఇలాంటి దిగ్భ్రాంతిని లోకేష్ గారు చాలా సంయమనం పాటించి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తా వ్యవహరించాడు. ఇంకోటి వాళ్ళ మిస్సెస్ చంద్రబాబు గారి భార్య భువనేశ్వర్ గారు, వాళ్ళ కుటుంబం అంతా ఆయనకు అండగా నిలిచారు, బాలయ్యలంతా. ఇక్కడ ఇలాంటి ఒక రకమైన సుప్త చేతనావస్థ అంటారు దాని, సస్పెండెడ్ యానిమేషన్. జనాల్లో ఆందోళన ఉంది, ఆవేదన ఉంది, ఆక్రోశం ఉంది, ఉక్రోషం ఉంది, రోషం ఉంది, ఇన్ని రకాలుగా నలుగుతూ ఉన్నారు జనం. ఇదేంట్రా ఇంత దుర్మార్గం జరుగుతుంది? ఇప్పుడు మీ చట్ట ప్రకారం ఏది జరిగినా జనం యాక్సెప్ట్ చేస్తారు. ఎప్పుడైతే నిన్ను అరెస్టే అక్రమం, అరెస్ట్ చేసిన విధానం తప్పు, అరెస్ట్ చేయడం తప్పు కాదు, అరెస్ట్ చేసిన విధానం తప్పు, దాని ప్రాసెస్ ఏది కూడా ఫాలో అవ్వాల. దానికి తోడు ఈయన మీద పెట్టిన కేసులు ఇసుక, ఈ స్కిల్ డెవలప్మెంట్ అంతా ₹1 మనీ ట్రయల్ లేదు. కేసు ఏంటని అడిగితే మీకు తర్వాత పంపిస్తామని వెనకాల బస్సులో వస్తుందని చెప్పారు. ఆశ్చర్యం అసలు. ఎఫ్ఐఆర్ మీ బస్సులో వెళ్ళిపోయి వెనకాల బస్సులో పంపిస్తా ఉన్నట్టుగా చెప్పాడు. ఆ కొల్లి రఘురెడ్డి రఘువీరారెడ్డి. అంత దారుణం అంటే అది. ఇవన్నీ ప్రజలకు తెలుస్తుంది ఇంత దుర్మార్గం అని, వ్యవస్థలకు తెలియలేదు. మరి కళ్ళు మూసుకుని కళ్ళు గట్టి కట్టేసుకున్నారు, నోరు కళ్ళు ఉన్నాయి. అప్పుడు ఏమనిపించిందంటే జనాలకు, ఇదేదో ఉద్దేశపూర్వకంగా ఈ పార్టీని ఈయన్ని ఇబ్బంది పెట్టడానికి అరాచకం చేసి ఏమైనా చేసి దుర్మార్గం చేయడానికి నిశ్చయించుకున్నారనేటువంటిది అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఇది బయటకు వచ్చింది. హైదరాబాద్లోను, బెంగళూరులోను, ఇలాగ అన్ని చోట్ల ఆయన తాలూకు ఫలితం, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలో ఐటీ విప్లవం తాలూకు ఫలాలు పొందిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు గ్రాటిట్యూడ్, వాళ్ళ ఒక విశ్వాసం, కృతజ్ఞత అనేటువంటిది బయటకు వచ్చింది. వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి బయటకు వచ్చి వాళ్ళు ఏమనివ్వరంటే, బెంగళూరులో ఒక ఆవిడ ఉంది, కోహినూరు డైమండ్ ఎక్కడో వెళ్ళిపోయింది అంటారు, ఇక్కడే ఉంది చంద్రబాబు గారు కోహినూరు డైమండ్ అన్న. నాలుగోళ్ళు ఏమన్నారంటే, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ బట్ లెజెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ, వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలాంటి దాంతో నేను, రాజేష్ గారు, అంకం గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏ వేదిక దొరికినా ఆ వేదిక మీద మేము ఓదరగొట్టేసి వాళ్ళం. మెట్రో కార్యక్రమం చేశారు, గచ్చిబౌలి చేశారు. ఒక నెల 53 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కదిలేరు. ఇది ఒక అరుదైన ఇది. కారణం ఏంటంటే ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో కానీ భూమి కోసం పోరాటం జరిగింది, భుక్తి కోసం పోరాటం జరిగింది, విముక్తి కోసం పోరాటం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం పోరాటం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి అర్థం అవ్వాలి. ఆయనకి ఆశ్చర్యం, ఎంత ఎమోషన్ జనాలకి. అలాగే జైల్లో కూడా నాళ్ళు ఏం తక్కువ తినలేదు. ఆయనకి వేడి నీళ్ళు ఇవ్వకుండా దోమలు గుట్టిచ్చేసి, లేదా ఆయన ఇబ్బంది పెడతా, వైద్య పరీక్షలు అంటే పర్లేదు, ఇలాంటి కంటి ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఇలాంటి రకరకాలుగా వేధించడం, పైగా దాని సూటిపోటీ మాటల కింద దోమలు కొట్టకపోతే రంభవరోసి కొనుకొడతారా, ఇలాంటి మాటలు ప్రజల్లో కొత్త లాడిపోయారు. ఎట్టకేలకు ఎలాగైతే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి మంచి లాయర్లు పెట్టుకుని రకరకాల, ఇక మళ్ళీ ఏం జరిగిందో అది బయటకు ఎవరికి తెలియదు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో
చంద్రచూడ్ గారు లాంటి ఒక మంచి పేరున్న జడ్జి గారు కూడా ఈ కేసుని టేకప్ చేయమంటే రేపు చేస్తున్నారు కదా అలాగన్నాను అన్నాడు. మామూలుగా ఒక కేసు విషయంలో అర్ధరాత్రి గారు తలుపులు తట్టి తీసి టేకప్ చేసిన మనిషి అయినా చంద్రబాబు నాయుడు గారి విషయంలో రేపు ఎలాగే వెళ్తుంది కదండి, బెంచ్ మీద వస్తుంది కదా అని చెప్పేసి దీని గురించి పర్లేదు పెద్ద అర్జెంట్ ఏం లేదని. అంటే ఒక 73-72 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఈ కేసు మీరు అర్జెంటుగా హౌస్ మోషన్ తీసుకోవాలంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు చంద్రచూడ్ గారు. అంట పేరు పొందిన ఈయన చాలా గొప్పవాడు, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోటు దొంగలను వెంటనే లోపలేసేస్తాడు అనుకున్నవాడు కూడా ఏం పర్లేదండి ఏరుసని పప్పు వేపించి తింటాను నేను అన్నాడు. అంత దారుణం అన్నమాట. ఇది జనాల్లో ఒక రకమైన కసి రగిల్చింది. ఎట్టకేలకి ఆ 17A వాదోపవాదాలు జరిగినాయి. తీర్పుని రిజర్వ్లో పెట్టారు. చెరుకో వైపుని 2 జడ్జిలు ఒకళ్ళు ఒక రకంగా ఈ తప్పు అని ఒకళ్ళు, అబ్బాయి ఇది పర్లేదని ఒకళ్ళు. అంత దారుణం దుర్మార్గం ఇది. ఆఖరికి మళ్ళీ త్రిసభ్యాసనం ఇలాంటి ధర్మాసనాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిండ్రా అన్నారు, వీళ్ళు పెట్టేశారు. అంతే. ఇవాళకి 2 ఏళ్ళు అయిపోయింది. ఇవాళకి దాని మీద ఇది మన దేశం దౌర్భాగ్యం. అక్కడ చంద్రబాబు గారా నువ్వా నేనా కాదు, ఎవరి బాధ్యతలు సరిగ్గా నిర్వహిస్తున్నారో వీళ్ళు ఎందుకు తీర్పు చెప్పడానికి అభ్యంతరం. విచక్షణ ఉండొచ్చు, వాళ్ళ తాలూకు విచక్షణాధికారం అయి ఉండొచ్చు. గవర్నర్లు శాసిస్తారు, మీరు ఆపడం కుదరదు. నిర్ణయాలు అలాగ ఆపుతారు, క్యాబినెట్ నిర్ణయాలు అని చెప్తున్నాను, మరి వాళ్ళ మందికి ఎందుకు ఆపుతారండి? ఇది ఒక చర్చ జరిగి తీరాలి చర్చ. ఈ దేశంలో మనందరికీ న్యాయస్థానమే మరో దేవాలయం. ఏ మతస్థులకైనా వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం క్రైస్తవులకి చర్చి, మహమ్మదీయులకి అది మసీదు, హిందువులకి దేవాలయం. అలాంటి చోట సందిగ్ధత అసంబద్ధంగా ఉంటే ఇలాంటి వ్యవహారాల్లో ఇబ్బంది పడుతుంది. మొత్తం మీద అలాగైతే ఆరోగ్య కారణాలతో ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది. మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి మంగళగిరి ఆయన ఇంటి దగ్గర రావడానికి 24 గంటలు పట్టిందండి. అవును సార్. మామూలుగా అయితే 6 గంటలు రైమని వచ్చేస్తారు. ఎక్కడికక్కడ తెల్లవారుజాము వరకు రోడ్ల పక్కన పడుకుని జనాలు అతనికి ఇచ్చిన ఆ రోజే జగన్మోహన్ రెడ్డి పతనం అనేటువంటిది కన్ఫర్మ్ అయింది. నేను అది 3 ఏళ్ళ ముందే చెప్పిన ఈ సంగతి సర్దేసుకుంటాడు దూకడం అని. కానీ అవాళ నేను స్టాంప్ వేసి సింగిల్ డిజిట్ వస్తుంది చెప్పాను. మనం మామూలుగా ఎన్నికలు 24లో జరిగినాయి, ఫలితాలు జూన్ 4న వచ్చినాయి. కానీ నాకు అవాళే తెలిసిపోయింది ఈ సంగతి అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయిందని. తర్వాత పరిణామాలు అందరూ చూశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, జైల్లోకి వెళ్ళి పరామర్శించారు, వెంటనే పొత్తు ప్రకటించారు. ఇక ఎవడ కిక్కరు అనకుండా తెలుగుదేశం వాళ్ళు మాకు పొత్తు ఎందుకు, మేము పొత్తు లేకపోయినా గెలుస్తాం అనుకున్న వాళ్ళు ఉంటారు. సీట్లు పోతాయన్న భయం ఉన్న వాళ్ళు కూడా పొత్తుని వ్యతిరేకిస్తారు. వాళ్ళు ఎవరో కూడా మూసి కూర్చున్నారు, ఎందుకు వచ్చిన కూడా బాబు అని. ఆ కీలకమైన టైం. ఈ లోపల బీజేపీ కూడా వచ్చేసింది. ఇందులో గబాలని లాగేసుకొచ్చింది. పని జరిగేసింది అందరికన్నా. బ్రహ్మాండంగా గెలుపు. ఊహించలేదు ఎవరు. దూసుకుని వెళ్ళిపోయింది. నేను ఊహించాను, నేను ముందే చెప్పాను అంతా. కరివేపాకు దూస్తారు కదా అలాగా, తాలింపేసేటట్టు కరివేపాకు ఇలా అలాగే వస్తారు కదా, దూసి ఆదలు పడేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి అని ఎవరైనా సరే, నువ్వు చట్టాన్ని గౌరవించు, రాజ్యాంగాన్ని అనుసరించు. చట్ట రాజ్యాంగ ఉల్లంఘన చేస్తే ఎవరికైనా ఇదే గతి పడుద్ది. ఈ ప్రపంచంలో మహామహులైన జగద్విఖ్యాతులైన నియంతలు కూడా మట్టి గరిసిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళు అర్థమైందా? వాళ్ళు మామూలు చావు చావలేదు. ఇతను కూడా పొలిటికల్ సూసైడ్ అయింది. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్, జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ సూసైడ్. ఓకే. అంతకుముందు చేసిన అరాచకాలకి బాగా వండిన పాయసమే జీడిపప్పు కిస్మిస్ అద్దినట్టు అన్నమాట. ఇది అరెస్ట్ దోలు తీరిపోయింది అతను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.